కల్కి 2898 AD టార్గెట్ చాలా పెద్దది. ప్రభాస్ కి చాలా కీలకం. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ చాలా కొత్తగా స్టార్ట్ చేశారు. ఇందులో టీం అంతా తలా ఒక చేయి వేయడం విశేషం. విజువల్ వండర్ కల్కి 2898 AD పై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ కష్టంతో ఇంకో 3 నెలల్లో ఈ సినిమా థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. మామూలుగా ప్రభాస్ సినిమాలకు ప్రమోషన్ల హడావిడి చివరి వారం 10 రోజుల్లో ఉంటుంది. దీనివల్ల పబ్లిసిటీ సరిగ్గా జరగక కొత్త ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతోందని ఫ్యాన్స్ అంటున్నారు. దానికి భిన్నంగా కల్కికి ప్లాన్ చేసుకున్న ప్రచార పర్వం చూస్తే ఇది కదా కావాల్సింది అనుకునేలా ఉంది. విదేశాల్లో జరిగిన కామిక్ కాన్ ఫెస్టివల్తో మొదలుపెట్టి హైదరాబాద్లో నిర్వహించిన ఫన్ ఎగ్జిబిషన్ దాకా ప్రతి చోట వేసిన ప్రోగ్రామ్స్ హైప్ పెంచుతున్నాయి. తాజాగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తన వంతుగా మూవీ లవర్స్ ఎక్సైట్మెంట్ను పెంచే పనిలో పడ్డాడు. చెన్నై జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇతని లైవ్ కాన్సర్ట్ ఉంది. సంగీత ప్రియులు భారీ ఎత్తునే తరలి వచ్చారు. అది కాదు విశేషం. కల్కి 2898 ADకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కొంత భాగాన్ని ప్రత్యక్షంగా వాయించి ప్రదర్శించడం ద్వారా అసలు ఈ సినిమాలో ఏ రేంజ్లో అవుట్పుట్ ఉంటుందో ఊహించుకోమంటూ ఊరించేశాడు. ఇదంతా వైజయంతి మూవీస్ అధికారికంగా ఇచ్చిన అనుమతితో వదిలిన స్కోరే. ఇలా ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ ప్రకారం కల్కి సినిమా విషయంలో నాగ్ అశ్విన్తో పాటుగా నిర్మాతలు స్వప్న, ప్రియాంకలు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తూ ఉంటే పాన్ ఇండియా మూవీకి సరైన బృందమే దొరికింది అని చెప్పుకోవాలి. మే 9న రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ట్రేడ్కు ఆల్రెడీ సమాచారం వచ్చిందట. షూటింగ్ పూర్తయిపోయిందని, ఇప్పుడు షూట్ చేస్తున్నవి కూడా సీక్వెల్కి సంబంధించినవని అంతర్గత సమాచారం. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, దీపికా పదుకొణ్, దిశా పటాని తదితరులు నటిస్తున్న కల్కిలో ప్రభాస్ ఒక సూపర్ పవర్ కలిగిన మనిషిగా కనిపిస్తాడట.